చికెన్ విత్ పచ్చి మసాలా ఇది ఎలా చేయడమో నేర్చుకుందామండి. దీనికైతే కనుక ఉల్లిపాయలు, అల్లము, పచ్చిమిర్చి అన్నీ కలిపి మిక్సీ చేసుకుంటామండి. దాంతోపాటు డ్రై కోకోనట్ పౌడర్ వేసుకుంటాము. దాన్ని ముందుగా రెడీ చేసుకుని పక్కన పెట్టుకుంటాం. దీని లోపల అన్నమాట మనం ముందుగా చికెన్ తీసుకుని వచ్చాం కదండి, కొంచెం నీళ్ళు వేసేసి కడిగేస్తామండి. కల్లుప్పు వేసుకొని పెట్టుకుంటాను. తీసిన తర్వాత ముందు లేయర్స్ అంతా మీకు క్లియర్ కట్గా తీయటం లేదు, కానీ అందులో వేసేసి తనకు కొంచెం అంటినట్టు బంకగా అంటినట్టు ఉంటుంది. అది వాటర్ వేసి ఇలా కలపం కదండి, చేతితో ఒకటికొక పీస్ తీసి వేరే గిన్నెలో వేసుకోవాలి. దానికి కొన్ని బంకలాంటిదంతా తీసేస్తామండి. తీయగానే మనకి మంచిగా చికెన్ రెడీ అయిపోతుంది. దీనికి మ్యారినేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మనం మ్యారినేట్ చేయకుండా మనము ఒక అడుగు మందున్న పాత్రలోనే వేసుకోవచ్చు, లేదా కుక్కర్లోనే వేసుకోవచ్చు. కుక్కర్లో వేస్తే మనకి అలాగా వేగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ నీళ్ళు అయితే వేయకుండా వండేసుకోవచ్చు. నీళ్ళు వేయకుండా వండాలంటే మనం కుక్కర్లో వేసుకోవాలి. కాకపోతే మనం బెల్ట్ పెట్టుకోకూడదండి. దీనికి ముందుగా మనము కుక్కర్లోనూ ముందు ఆయిల్ వేసి ఉప్పు వేసానండి. పసుపు ఒక్కటే వేసాను. వేసేసి మనం అందులో చికెన్ కడిగి పెట్టుకున్న చికెన్ వేసి వేయించుతున్నానండి. ఉప్పు అయితే వేయలేదండి, వేయకుండా అలాగే వేయాలి. తర్వాత ఆల్రెడీ మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి, పచ్చి మసాలా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం అవి ఒక్కటేనండి. వాటితోనే కచ్చా పచ్చిగా చేస్తామండి. ఎక్కువ మనము ముద్దగా అయితే చేయము, కచ్చా పచ్చిగా చేయాలండి. చేసేసి దాన్ని అలా కలుపుతూ ఉండాలండి. మనము ముందు పసుపు మాత్రమే వేస్తాము, ముందు ఉప్పు వేయలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. కొంచెం వేగాలండి, అది మ్యారినేట్ చేయని చికెన్ కదా, కొంచెం వేగాలి. బాగా వేగిన తర్వాత అప్పుడు ఉప్పు వేయాలండి. ముందే ఉప్పు వేస్తే పచ్చివాసన వచ్చేస్తుంది. ఉప్పు వేయకుండా నూనెలో అలాగా పసుపుతోనే వేగాలండి. వేగిన తర్వాత బాగా వేగిన తర్వాత అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముద్ద కూడా బాగా వేగిన తర్వాత అంత పచ్చిమిరపకాయలు కదండి, బాగా వేగాలండి. అందుకే కుక్కర్లో అడుగు మందం ఉన్న దాంట్లో పెట్టామండి. వేగిన తర్వాత అప్పుడు ఉప్పు వేస్తామండి. పసుపు ముందునే వేసేస్తాం కదా, అప్పుడు ఉప్పు వేస్తామండి. ఉప్పు వేసి మళ్ళీ కొద్దిగా ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు బాగా వేగిన తర్వాత కారం వేస్తామండి. కారం వేసి ఒక 5 నిమిషాల తర్వాతనే ధనియాలు వేసేస్తాం. ఈ ఉప్పు వేసిన వెంటనే అది నీరైతే ఊరిపోతుందండి. ఆ తర్వాత నీరు అలాగే వచ్చేస్తుంది చూడండి, చాలా నీరు వచ్చేసింది. మనం కుక్కర్కి బెల్ట్ పెట్టకూడదు, బెల్ట్ పెట్టుకుంటూ వండుకోవాలండి. ఆ తర్వాత మనం కోకోనట్ పౌడర్ కూడా వేసుకుంటాము. కోకోనట్ పౌడర్ వేసేసి మనం చేసుకుంటామండి. అది డ్రై కోకోనట్ పౌడర్. పచ్చి కోకోనట్ అయితే ఎందుకు వేయాలంటే దాని స్మెల్ అయితే దీనికి వస్తుంది, కొంచెం ఆయిల్ స్మెల్ వచ్చేస్తుంది. అందువల్ల డ్రై కోకోనట్ పౌడర్ వేసుకుంటాము. వేసేసి చూడండి ఎంత నీరు అన్నది ఇంకిపోయింది. అదే మనకి కళాయిలో వండితే నీరైతే ఇంకదండి. బెల్ట్ లేని కుక్కర్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, బెల్ట్ లేని కుక్కర్ అయితే మూత పెట్టుకోవాలి. తర్వాత మసాలా పౌడర్ వేసి దించేయడం అండి. చాలా